సెవెంత్ ఏమనుందండి, క్యాష్ డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్ అనేసి చెప్తున్నాం. అంటే సొంత అవసరానికి తీసుకున్న నగదు అని చెప్తున్నాం. దీనికి ఎంట్రీ ఏం రాస్తాం అంటే డ్రాయింగ్స్ అకౌంట్ డేటార్ టు క్యాష్. డ్రాయింగ్స్ అకౌంట్ డేటార్ పర్సనల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేసాము టు క్యాష్. రియల్ అకౌంట్ ప్రకారం క్యాష్ ని క్రెడిట్ చేయడం జరిగింది. అమౌంట్ 7,000 డెబిట్ టు 7,000 క్రెడిట్. నరేషన్ బీయింగ్ క్యాష్ withdrawn for personal use. January 13 చూస్తే రిసీవ్డ్ రెంట్. దీనికి ఎంట్రీ రాయాలి. అంటే వచ్చిన అద్దె అనేసి చెప్తున్నాం. క్యాష్ అకౌంట్ డేటార్ టు రెంట్ రిసీవ్డ్. ఇక్కడ ఎంట్రీ ఏం రాసామంటే క్యాష్ అకౌంట్ డేటార్ టు రెంట్ రిసీవ్డ్ అకౌంట్ అనేసి రాసాం. క్యాష్ అనేది డెబిట్ అయింది రియల్ అకౌంట్ ప్రకారం, అలాగే రెంట్ రిసీవ్డ్ అనేది క్రెడిట్ అయింది. నామినల్ అకౌంట్ ప్రకారం ఆల్ ఇన్కమ్స్ గెయిన్స్ అనేవి క్రెడిట్ చేయాలి కాబట్టి క్రెడిట్ చేసాం. అమౌంట్ 1200 డెబిట్ 1200 క్రెడిట్ తీసుకున్నాం. నరేషన్ బీయింగ్ రెంట్ రిసీవ్డ్